స్పీకర్ మధుసూదన్ సార్ గారు మాట్లాడుతూ కూర్చున్నాం. పెద్దలందరికీ నమస్కారం. గౌరవనీయులు, సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితంలో మనందరి చేత మచ్చలేని నాయకుడిగా గౌరవించబడుతున్నటువంటి పెద్దలు ఈ కార్యక్రమాన్ని రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నటువంటి గౌరవనీయులు మాజీ గవర్నర్ దత్తాత్రేయ గారు, గౌరవ మిత్రులు పెద్దిరెడ్డి గారు, గౌరవ మిత్రులు కపిల్ గారు, మల్లప్ప గారు, ట్రేడ్ యూనియన్ నాయకులందరికీ, కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నటువంటి మిత్రులందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, అంశానికి సంబంధించినటువంటి విషయంలో చాలా సుదీర్ఘమైనటువంటి అనుభవంతో కూడినటువంటి మీరందరూ కూడా కార్మిక వర్గానికి జరగాల్సినటువంటి న్యాయం, ప్రభుత్వాల నిర్వాహకాన్ని గురించి చర్చిస్తూనే పాలక వర్గాల మీద తీసుకురావాల్సినటువంటి ఒత్తిడి గురించి, కార్యాచరణ గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భంగా, అంటే బేసిక్గా నాకు అర్థమైంది, నేను కూడా రాజకీయ నాయకుడిని, ప్రభుత్వాలు అనే వాటికి ఉండాల్సినటువంటి మొదటి లక్షణం మనసు. ఒకసారి 78-79 సంవత్సరాల సుదీర్ఘ భారతదేశ రాజకీయ చిత్రపటాన్ని కనుక మనం సమీక్షించుకుంటే, ఈ పాలక వర్గాలు ఏ వర్గ ప్రయోజనం కోసం పనిచేసినాయి, ఏ వర్గం సంపదను వారి హక్కుభుక్తంగా, సంపదకు మేము హక్కుదారులం అనేటువంటి విధంగా వ్యవహరిస్తున్నాయి అనేటువంటి విషయం అర్థమైతే, బహుశా ఇటువంటి రౌండ్ టేబుల్ సమావేశాలు గతంలో కూడా కార్మికులకు అన్యాయం జరిగినటువంటి సందర్భంగా మీరందరూ కూడా ఎన్నో సందర్భాల్లో ఎలుగెత్తి చాటి పాలక వర్గాలు అర్థం చేసుకునేటువంటి ఒత్తిడి తెచ్చుంటారు. కానీ నాకున్నటువంటి అవగాహన మేరకు మన ఆవేదనలన్నీ కంటిశోషలు మాత్రమే అవుతా ఉన్నాయి. ప్రపంచంలో అంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఈ శ్రమ దోపిడీ ఎక్కడి నుంచి మొదలైంది? బానిస వ్యవస్థ నుండి. బానిస వ్యవస్థ అంతం చేసినామని అనుకుంటా ఉన్నాం. మేము చదువుకునే రోజులలో, మేము రాజకీయాల్లోకి వచ్చినటువంటి తొలినాళ్ళలో బానిస వ్యవస్థ గురించి వినలేదు కానీ, చదవలేదు కానీ, వెట్టి చాకిరి గురించి చదువుకున్నాం, విన్నాం. వెట్టి చాకిరికి సంబంధించినటువంటి చట్టాలను తెచ్చినట్టు కూడా విన్నాం. ఇవి కాగితాల మీద వచ్చినాయి తప్ప వాస్తవంలో వాటి మూలాలు ఇప్పటికీ అనేక రకాలుగా కనబడుతూనే ఉన్నాయి. అటువంటి దోపిడీలో భాగమే ఈరోజు కార్మిక వర్గాలు చేస్తున్నటువంటి పనికి తగినటువంటి ఫలితం కానీ, పోటీ ప్రపంచంలో గౌరవప్రదమైనటువంటి జీవితం కోసం వారు చేసినటువంటి శ్రమ ద్వారా సృష్టించబడ్డ వాళ్ళు అనుభవిస్తున్నటువంటి సుఖాలు వాళ్ళు కోరడం లేదు. గౌరవప్రదమైనటువంటి జీవితం కావాలి అనేటువంటి డిమాండ్ చేస్తే కూడా ప్రభుత్వాలు ఆలోచించేటువంటి దుస్థితి ఈనాటికి కూడా కొనసాగడం అనేది సంస్కారవంతమైనటువంటి ప్రభుత్వాల లక్షణం కాదు. ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం, బ్రహ్మాండంగా తలసరి ఆదాయం పెరిగిందని అంటున్నాం. ప్రపంచంలో 3వ ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఎదుగుతున్నది, త్వరలోనే ఆ స్థాయికి చేరుతున్నామని అంటున్నాం. మరి ఆ స్థాయికి చేరినటువంటి ఆ నిష్పత్తితో చూస్తే, ఏ వర్గాలైతే సంపద సృష్టిలో కార్మికులుగా ముద్ర వేయబడి పనిచేసి కష్టాల్లో పుట్టి, కష్టాల్లో పెరిగి, కష్టాలే జీవితంగా కాలం గడుపుతున్నటువంటి వాళ్ళ జీవితాల్లో ఎటువంటి మార్పును, వెలుగును పాలక వ్యవస్థలు ప్రసరింపజేయగలిగినటువంటి ప్రశ్న ఉత్పన్నమైతే, దానికి ఘోరమైనటువంటి అన్యాయమే మన కళ్ళ ముందు కదలాడుతున్నది. కాబట్టి ఇప్పటికైనా ఈ దుస్థితి ఇంకా కొనసాగకూడదు అనేటువంటి ఒక పవిత్ర లక్ష్యంతో పెద్దలు దత్తాత్రేయ గారు సుదీర్ఘ రాజకీయ నాయకుడిగా, కార్మిక శాఖ
కేంద్ర మంత్రివర్యులుగా గవర్నర్గా వారికి ఉన్నటువంటి అనుభవంతో ఈ వర్గ ప్రయోజనం కోసం నేను కొంత ప్రయత్నం చేయాలి, అందరినీ కలుపుకొని ముందుకు సాగాలనేటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ పేదవాళ్ళ కోసం, కార్మికుల కోసం తప్పించేటువంటి వాళ్ళు చేసేటువంటి ఏ కార్యక్రమంకైనా, ఏ తీర్మానానికైనా కట్టుబడి మేము కూడా పనిచేస్తామనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం.